చక్కని వాతావరణమును అనుగ్రహించినటువంటి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈ ఐక్య ఆరాధనకు క్రమం తప్పకుండా ప్రతి నెల ఇది ఆశీర్వాదం అని చెప్పేసి తలంచి వస్తున్నటువంటి మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మూలవాక్య భాగముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. ఈ వాక్యమును మనం చూసినప్పుడు కాబట్టి ఈయన మాటలు విని, ఇక్కడ ఎవరు చెబుతున్నారండి ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఈయన మాటలు విని, నా అనే మాట దగ్గర యేసు అనే పదాన్ని పెట్టండి. అక్కడ మనం చూస్తుంటే కాబట్టి ఈ యేసు మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడు. యేసు మాటలు ప్రతి ఒక్కరం కూడా వినాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ మనం తీరుస్తున్నాం. వారికి కావలసిన బట్ట, తిండి, సదుపాయములు అన్నీ కూడా వాళ్ళకి తీరుస్తున్నాం. ఏదైనా మాట చెప్పినప్పుడు వారికి వినకపోతే తల్లిదండ్రులుగా మనం బాధపడమే కాదు, అవసరమైతే ఒక దెబ్బ కొట్టడానికి కూడా మనం సిద్ధపడతాం. అయితే మన భౌతిక సంబంధమైన తండ్రే మనం చెప్పిన మాట వినకపోతే బాధపడతాడు కదా. మనకి సృష్టికర్త అయినటువంటి సమస్తమును సృజించి మరి మనలను సృష్టించి మన అవసరములన్నీ తీర్చినటువంటి ఆ యేసయ్య మాట వినకపోతే యేసయ్య బాధపడ్డా కదా. యేసయ్య మాట మనం కూడా వినాలి. అయితే ఆయన కోపపడేవాడు కాదు. మన భౌతిక సంబంధమైన తండ్రి మన మీద కోపపడతాడేమో గాని తండ్రి అయిన దేవుడు మన మీద కోపపడువాడు ఎంత మాత్రము కూడా కాదు. ఆయన విలువైనటువంటి మాటలు, ఆధ్యాత్మిక పరమైన సత్యాలు ఆయన బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధన్యతల గురించి ఆయన బోధించారు. తర్వాత నీతిని గురించి ఆయన మాట్లాడారు. సమాధానముల గురించి ఆయన మాట్లాడారు. వ్యభిచారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో యేసు ప్రభు వారు మాట్లాడారు. ఎదుటి వారికి చేసే ప్రమాణం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆయన మాట్లాడారు. క్షమించే విషయంలో ఎలా ఉండాలో ఆయన మాట్లాడారు. ప్రార్థన ఎలా చేయాలో ఆయన మాట్లాడారు. ఇంకా మనం చూసుకుంటే మరి ఉపవాసం గురించి, పరలోకం గురించి, నరకం గురించి, తీర్పు గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, ఇంకా రక్షణ గురించి మనం చూసుకుంటే ఎన్నో విషయాలు ఆయన కొండ మీద ప్రసంగములో అన్ని బోధించి ఆయన అంటూ ఉన్నారు, ఈయన మాటలు విని. ఆయన చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా విని వాటి యందు నమ్మక ఉంచి వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుడు. యేసు ప్రభు వారు చెప్పిన ప్రకారముగా ఎవరైతే నడుచుకుంటారో వారు బుద్ధిమంతులై ఉన్నారు అని చెప్తుంది. ప్రభు చెప్తున్నాడు, ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. ఎవరు చెప్పినట్టుగా? యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనము చేయాలి. యేసు ప్రభుని మనం విశ్వసించాము, బాప్తిసం తీసుకున్నాము, సంఘ సభ్యత్వం తీసుకొని ఆ ప్రభుకి కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తున్నటువంటి మనము ఆ యేసు చెప్పిన ప్రకారముగా మనము జీవించాలి. ఇక్కడ విషయాన్ని చెప్తున్నారు, ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి పట్టివాడు బండ మీద ఇల్లు కొట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. చక్కగా ఆయన 2 ఉదాహరణలు అక్కడ చెప్పారు మనకి. అక్కడ బండ మీద కట్టిన ఇల్లు కనబడుతుంది, ఇసుక మీద కట్టిన ఇల్లు కనబడుతుంది. యేసు మాటలు విని బండ మీద ఒకడు ఇల్లు కట్టాడు. యేసు మాటలు వినకుండా ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టాడు.
రెండు అంటే ఇద్దరు యొక్క ఆశలు కూడా ఒకటే. ఇద్దరి యొక్క ఆశలు అభిప్రాయాలు కూడా ఇల్లు కట్టుకోవాలి, మంచిదే. ఆ ఇల్లు కట్టుకోవడంలోనే, ఆ పునాది తీయడంలోనే మనకి ప్రారంభంలోనే తేడా కనబడుతుంది. ఏంటంటే ఒకడు బండ మీద ఇల్లు కట్టాడు, మరొకడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. అయితే ఆ ఇంటికి ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష ఏంటంటే వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి. ఆ వరదలు, వానలు, గాలి, ఇసిరి ఆ ఇంటిని కొట్టినప్పుడు మరి బండ మీద కట్టినటువంటి ఇల్లు స్థిరముగా నిలబడింది. అయితే ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు నిలబడలేకపోయింది. ఎందుకంటే కిందని దానికి పునాది అనేది లేదు, పునాది లేదు. వరద వచ్చింది, వాన వచ్చింది, ఆ కిందనున్న ఇసుక అంతా డొలిచేసింది. అందువల్ల దానికి పునాది లేకపోవటం వల్ల మరి ఆ పరీక్ష వచ్చేంత వరకు, వరదలు వానలు వచ్చేంత వరకు రెండిళ్ళు చక్కగానే బాగానే ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడే ఆ ఇల్లు, మరి ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది, బండ మీద కట్టినటువంటి ఇల్లు స్థిరముగా నిలబడింది. ఈ ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా మనకి కనబడుతుంది. ఈ భూమి మీద ఎన్నో మత ఆచారాలు ఉన్నాయి, లెక్కలేనన్ని మత ఆచారాలు ఉన్నాయి. అయితే మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎక్కడ కట్టుకోవాలంటే ప్రభు అనే బండ మీద మనము కట్టుకోవాలి. ఆ బండ క్రీస్తే. అపోస్తుల పౌలు అంటున్నాడు, ఆ బండ క్రీస్తే. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది వేయబడినారదు. ఆ పునాది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. మన యొక్క ఆత్మీయ జీవితానికి పునాది ఎవరై ఉండాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే ఉండాలి. మనం అందరం ఇల్లు కట్టిన వారమే. ఇల్లు కట్టినప్పుడు పునాది మనం తీస్తాం కదండి, పునాది తీస్తాం. ఆ తాపీ మేస్త్రి ఆ పునాది మీదే పర్ఫెక్ట్గా ఉండే విధంగా తూక వేసి మరి గోడ కడతాడు. ఒకవేళ ఆ తూకం కానీ తప్పిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? అవసరమైతే గోడ తీసేసి మరలా గోడ కడతాడు. అంతేగాని పునాది లెవెల్ తప్పిపోకుండానే కడతాడు. కారణం ఏంటంటే ఆ ఇంటికి నిర్మాణమైనటువంటి గోడలు, ఉండవలసిన గోడలు పర్ఫెక్ట్గా పునాది మీద ఉంటేనే రేపు పొద్దున ఎటువంటి ప్రమాదం వాటిల్లినప్పటికీ ఏ విధంగానూ అది నష్టపోకుండా స్థిరముగా ఆ గృహము ఉంటుంది. అదేవిధంగా మరి మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాల్సింది ఎక్కడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అనే బండ మీద, మన ప్రభువైన యేసుక్రీస్తు అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. అయితే మరి ఆ పునాది కంటికి కనబడేది మాత్రం కాదు. మనం ఇల్లు కడతాం, బయట గోడలు, మరి పెయింటింగ్స్, మనం చేసుకునే అద్దాలు అన్నీ కనపడతాయి, కానీ పునాది కనపడుతుందా? పునాది అనేది కనబడదు. కానీ ఆ కనిపించని పునాదే ఆ ఇంటికి ఆధారం. ఆ పునాది లేకపోతే ఆ ఇల్లు ఎంతకాలం నిలబడుతుందో మనకు తెలియదు. అదేవిధంగా మన ఆత్మీయ స్థితి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ మీద మనం కట్టుకోవాలి. యేసు ప్రభు అంటే పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆ విధంగా మనం కట్టుకున్నప్పుడు మరి వరదలు, వానలు ఆ ఇంటిని ఏ విధంగా కొట్టినప్పుడు స్థిరంగా అది నిలవబడిందో, అదేవిధంగా శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు మనకి ఎన్ని వచ్చినప్పటికీ మనం స్థిరంగా నిలబడగలుగుతాం. ఎందుకో తెలుసా? ఎందుకు నిలబడగలుగుతాం? మనం క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడి ఉన్నాము. క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడి ఉన్నాము. కాబట్టి ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో, మన బ్రతుకులో వాళ్ళ కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎదురైనా, ఆ సాతానుడు మనల్ని ఎన్ని రకాలుగా మనల్ని శోధించినా మన ఆత్మీయ జీవితము
కూలిపోయే అవకాశము ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితము క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడి ఉన్నాం కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తట్టుకునే శక్తి, ఎన్ని శోధనలు మనకు రావచ్చు, మనం నిజంగా మన ఆత్మీయ జీవితాన్ని ఆ ప్రభువు పునాది మీద మనం కట్టబడినట్లయితే, ఆత్మీయ జీవితము ఆ బండ మీద కట్టబడినట్లయితే ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు మనకు కలిగిన మనము ఆ శోధనలను, కష్టాలను, శ్రమలను, శోధనలను ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడు మనకి కంపల్సరిగా ఇస్తాడు. గాలి వచ్చింది, వరద వచ్చింది, వాన వచ్చింది, ఆ ఇంటిని కొట్టినప్పటికీ ఆ గాలి, వాన, వరద తట్టుకునే శక్తి ఆ బండ మీద కట్టిన ఇంటికి ఉంది. ఎందుకంటే పునాది ఉంది కాబట్టి. మరి అదే వరద, వాన, మరి గాలి ఆ ఇంటిని కొట్టినప్పుడు, ఆ ఇసుక మీద కట్టిన ఇంటికి కొట్టినప్పుడు కింద పునాది లేకపోవడం వల్ల దాన్ని తట్టుకునే శక్తి దానికి లేకపోవడం వల్ల కూలిపోయింది. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే, మనం బండ మీద కట్టినటువంటి వారిగా, పునాది మీద, యేసు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద కట్టినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. క్రీస్తు అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. కాకుండా ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే, ఒకటి మన శోధనలో, కష్టంలో, శ్రమల్లో, బాధల్లో కూడా ఎన్ని శోధనలు మనకి ఇచ్చినా, కష్టాలు ఇచ్చినా వాటి నుండి తట్టుకునే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకా రెండవది చూసుకుంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన నీతో చెప్పినది చేయుడని చెప్పెను. ఆయన చెప్పినది మనం చేయాలి. మొదటగా మనం చెప్పుకున్నప్పుడు ఆయన చెప్పినది చేస్తే శ్రమల్లో నుండి, బాధల్లో నుండి, కష్టాల్లో నుండి, శోధనలో నుండి తట్టుకునే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అవన్నీ తట్టుకోవాలంటే యేసు మాట మనము వినాలి, ఆయన చెప్పిన ప్రకారంగా మనము చేయాలి. మరితో పాటు శిష్యులు, యేసు ప్రభు వారు కూడా ఒక కానా అనే ఊర్లో ఒక వివాహానికి వెళ్ళారు. కానా అనే ఊరిలో ఆ వివాహానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పెండ్లి విందులో వాళ్ళకి ద్రాక్ష రసము మరియు ఆ రొట్టె ఇవ్వటము ఆనవాయితీగా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అక్కడ సగం విందు అయ్యేసరికి ద్రాక్ష రసము అయిపోయింది. అది ద్రాక్షరసం అయిపోయిందంటే అది తలవంపులు తెచ్చే కార్యక్రమమే కదా. చక్క అందంగా అందరూ ఆనందంగా, సంతోషంగా, పెండ్లి విందులో అందరూ ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంటే ఆ సమయంలో ద్రాక్షరసము అయిపోయింది. ఆ యొక్క పెండ్లి యజమానునికి అది అవమానకరమైనటువంటిది. పెండ్లి యజమానునికి తలవంపులు తెచ్చేటువంటి సమస్య. ఎందుకంటే మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన కార్యక్రమాలు చేసినప్పుడు చికెన్ కానీ, మా బిర్యానీ కానీ అయిపోయింది అనుకోండి, అయిపోతే అప్పుడు మనం కంగారు పడమా? కంగారు పడడం ఒకటే కాదు, అమ్మో లేదేమో, లేదు వాళ్ళకి ఎలాగా ఏంటి మరి అని అనుకుంటాం. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఏమంటే వీళ్ళేంటి తక్కువ తయారు చేసి ఎక్కువ మందిని పిలుస్తారు, ఎస్టిమేషన్ వేసుకోవాలి కదా, చూసుకోవాలి కదా అని చెప్పేసి ఆ పెండ్లి యజమాని గురించి కూడా నానా రకాలుగా మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా వెళ్తారు. ఆ విధంగానే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే ఆ యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా ఆ శిష్యుల్ని పిలిచి అంటుంది, ఆయన చెప్పినది మీరు. అప్పటి వరకు యేసు ప్రభు వారు అద్భుతాలు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ యేసు ప్రభు వారు సర్వశక్తిమంతుడన్న సంగతి తల్లి అయినటువంటి మరియకు తెలుసు. అందువల్ల అంటుంది, ఆయనతో మీరు ఆయన చెప్పినట్లు మీరు చేయుడి. వెంటనే శిష్యులు అడిగారు, అయ్యా మేమేం చేయమంటావు? అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ బాణల్లో 6 రాతి బాణల్లో నీళ్లను మీరు నింపండి. వాళ్ళు నీళ్లను మాత్రమే నింపారు.
ఎంత మట్టుకు? అంచుల మట్టుకు వారు అంచుల మట్టుకు నీళ్ళను నింపారు. అప్పుడు అంటారు, అది తీసుకొని వెళ్ళి మీరు విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళి చూపించండి, విందులో మీరు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ విందులో ఆ ద్రాక్షరసం ఇచ్చినప్పుడు ఆ ద్రాక్షరసం ఎలాగుందో తెలుసండి? చాలా మధురముగా ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి? ఎవడైనా పెళ్లి చేసినప్పుడు మొదట మంచి ద్రాక్షరసము మంచి భోజనం ఏర్పాటు చేస్తారు, తర్వాత జనం ఎక్కువ కొలిది ఇక్కడ సాంబారి పలసపడిపోద్ది, చికెన్ ముక్కలు కూడా తగ్గిపోతాయి. కానీ ఇక్కడ అలా కాదే, ముందు సరైనది కాదు, తర్వాత ఇచ్చింది చాలా అమృతముగా ఉంది, చాలా మధురముగా ఉంది, చాలా చిక్కగా ఉంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. ఇక్కడ చూసారా, మనం చూసినట్టయితే ఆయన చెప్పినట్లు మనం చేస్తే, యేసుప్రభు తల్లి ఏమందండి? యేసుప్రభు తల్లి ఆయన చెప్పినది మీరు చేయుడి. ఆయన చెప్పినది మనం చేస్తే అవమానకరమైన స్థితిలో కూడా మరి ఏం చెయ్యాలో ఆలోచించలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ కార్యాన్ని మనకి నెరవేరుస్తాడు. అవమానకరమైన స్థితిలో కూడా దేవుడు గొప్ప ఘనతను దేవుడు మనకి ఇస్తాడు. ప్రభు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, మీరు పైవారిగా ఉంటారు కానీ కిందవానిగా నేను మిమ్మల్ని చేయను. ప్రభు చెప్పినట్లుగా మనం చేస్తే దేవుడు మనల్ని పైవాడిగానే ఉంచుతాడు. మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా నేను ఉంచను. ఆ ప్రభు చెప్పినట్లుగా మనం చేస్తే మనల్ని దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. మంచి ఘనత ఆశీర్వాదం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ నీవు ప్రభు మీద ఆధారపడితే అవమానంలో కూడా గొప్ప ఘనతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి, ఆయన మాటకు మనం లోబడి మనము జీవించాలి. ఆ విధంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనందరం కూడా పొందుకుంటాం. మరొక మాట చదువుకుందాం. లోకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గెన్నేసరేతు అనేటువంటి ఒక సరస్సులో సీమోనుతో తన సహోదరుడు కూడా ఆ రాత్రంతా చేపలు పట్టారట. రాత్రంతా కష్టపడితే కనీసం ఒక్క చిన్న చేప కూడా వాళ్ళలోనే పడలేదు. రాత్రి అంతా పాపం కష్టపడ్డారు. ఇక ప్రయోజనం ఏమీ లేదులే అనుకొని ఉదయం లేచిన తర్వాత తన వలలో, అంటే దాని నాచుది పడేసి ఉంటుంది కదా, నాచు ఆ సరస్సులో ఉన్నటువంటి చెత్త అది వలను పట్టేస్తుంది కాబట్టి అదంతా క్లీన్ చేసుకుంటున్నారు. క్లీన్ చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. అక్కడ చాలామంది జనసమూహం ఉంది. అప్పుడు సీమోన్ తాలూకా మరి వాడను మరి దగ్గరికి తీసుకుని వచ్చి దాని మీద నిలబడి వాక్య సందేశాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సందేశం అయిపోయిన తర్వాత సీమోన్తో అంటున్నారు యేసు ప్రభు వారు, సీమోను కొంచెం లోతుకు తీసుకుని వెళ్ళి నువ్వు వలలు వేయము అని చెబితే ఆ సీమోను అంటూ ఉన్నాడు, ఏలినవాడా, రాత్రంతా కూడా మేము శ్రమ పడ్డాము, కనీసం మాకేమి కూడా దొరకలేదు అని ఇంకో మాట అన్నారండి అక్కడ. ఇంకో మాట ఏంటంటే, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని ఆయనతో చెప్పాను. అంటే అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నేను వేస్తాను, నీ మాట చొప్పున నేను చేస్తాను, నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, నీ మాట నేను కాదని అన్నావు. ఎందుకంటే రాత్రంతా శ్రమ పడినా ఏమీ పడకపోయినా ఇప్పుడు నీవు ఒక ప్రవక్తవో దైవజనుడివో నువ్వెవరవో నాకైతే తెలియదు కానీ ఇంకా యేసుప్రభు ఇంకా ఆయా సీమోని పేతుని ఇంకా పిలుచుకోలేదు. యేసుప్రభు గురించి ఇంకా అప్పటికి పేతుడికి పూర్తిగా తెలియదు. అయితే నీ మాట చొప్పున
నువ్వు చెప్పినటువంటి బోధన బట్టి చూస్తే నువ్వు గొప్ప ప్రవక్త అనుకుంటున్నాను, కాబట్టి నీవు చెప్పిన ప్రకారంగా నేను వేస్తాను అని చెప్పేసి ఆయన వలలు వేశారు. వలలు వేసేసరికి ఏం జరిగిందండి? విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. మరి రాత్రంతా ఏమైపోయినాయండి ఆ చేపలన్నీ? అంటే సముద్రంలో కూడా, సరస్సులో కూడా మరి ఆ చేపలు ఎక్కడ ఉంటాయో మన యేసయ్యకి తెలుసు. మనకు కావాల్సిన ఆహారం ఏంటో దేవునికి తెలుసు. మనకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఎలాగ సమకూర్చాలో దేవునికి తెలుసు. నీవు చేయవలసిందల్లా ఏంటంటే ఆయన చెప్పిన మాట ప్రకారముగా నీవు చేయాలి. అప్పుడు ఎన్ని చేపలు పడ్డాయంటే, ఎంత విస్తారమైన చేపలు పడ్డాయంటే, పాపం వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అన్ని చేపలు పడలేదు. అప్పుడు ఆ చేపల వలలో వాళ్ళు లాగలేక పొరుగు వారిని, పక్కన ఉన్నటువంటి వారిని, వేరొకరిని పిలిచి, అయ్యా రెండయ్యా, నాకు వల నిండా చేపలు పడ్డాయి, నా వల సిరిగిపోయేలాగా ఉంది, మీరు కొంచెం దగ్గరికి రండి, నా వల సాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు పిలుచుకున్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క మాటలు మనం వింటే ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో దేవుడు, ఆశ్చర్యకరమైన క్రియలు దేవుడు చేస్తాడు. ఒకటే కాదు, కష్టానికి తగ్గ ఫలితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నీ కష్టార్జితము నీవు అనుభవించదువు అన్నాడు దైవ గ్రంథంలో. నీ కష్టార్జితము నీవు అనుభవించదు. ఈరోజు అనేక మంది మన కష్టపడ్డ కష్టమే మనం అనుభవించక వృధాగా పోతుంటారు ఎంతోమంది ఉన్నాం. కాబట్టి మన కష్టపడ్డ కష్టార్జితం మనకుంటే చాలు, అంతకంటే ఆశీర్వాదం మనకు అవసరం లేదు. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇలా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీరు దేవుని మాట వినండి, యేసు మాట వినండి, విని మీరు కష్టపడండి, మీరు శ్రమ పడండి, తగిన ఫలితాన్ని మాత్రం తప్పక దేవుడు ఇస్తాడు. కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడు మనకి కలుగు చేస్తాడు. శ్రమకు తగిన ఫలితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మాట మనము విన్నట్లయితే. వేరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ 13 చదవమ్మా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఇక్కడ దైవజనుడైనటువంటి ఏలియా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశంలో ఆహాబు రాజుగా ఉన్నటువంటి కాలంలో గొప్ప కరువు ఏర్పడింది. ఎంత కరువు అంటే, అక్కడ ఇశ్రాయేల్ జనాంగము ఆహాబుతో పాటు యెజబెల్తో పాటు విగ్రహారాధన చేస్తే, ఆ విగ్రహారాధన బట్టి దేవుడు ఆ యొక్క మరి దేశానికి శిక్ష రప్పించాడు. ఏ విధంగా అంటే, వాళ్ళు మారు మనసు పొందాలని, పశ్చాత్తాపం పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఏలియాని పంపించారు. ఏలియాని పంపించి, అయ్యా ఏలియా, నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు, 3 సంవత్సరములు వర్షము కానీ మంచు కానీ ఏమీ పడదని ప్రకటించు అని చెప్పినప్పుడు పాపం అక్కడ పెద్ద కరువు ఏర్పడింది. మంచు కానీ వర్షం కానీ పడకపోతే, ఒక 3 నెలలు 4 నెలలు పడకపోతేనే మనం విలువల్లాడిపోతాం, పంటల పండగ. అటువంటిది మరి 3 సంవత్సరాలు సుమారు వర్షము పడకుండా, కనీసం మంచు కూడా పడకుండా ఉన్నప్పుడు ఆ దేశము ఎంత అనావృష్టిగా ఉంటుందో చూడండి. మనిషికి కరువు రావడానికి అతివృష్టి, అనావృష్టి ఎక్కువైపోయే వల్ల కూడా, అంటే వరదలు అవి కూడా ఎక్కువైపోవడం వల్ల కూడా ప్రజలు నష్టపోతుంటారు. ఒక్కోసారి పంట పండకపోవడం వల్ల కూడా ప్రజలు నష్టపోతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అనావృష్టి. అటువంటి సమయంలో మరి సారేపెతు అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు తన బిడ్డతో కలిసి బ్రతుకుతూ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే, చావకుండా ఉండడం కోసం రోజు ఒక రొట్టె తయారు చేసుకొని కుమారుడికి ఇచ్చి, మిగిలితే తల్లి తింటుంది, లేకపోతే తినకుండా అలాగే పస్తులుండి, అంటే
కడుపు నింపుకోవడం కోసం కాదు, కానీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఒక్కో రొట్టె ముక్క తినడం, అవకాశం ఉన్నంత వరకు బ్రతుకునడం, మరలా తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఒక రొట్టె తినడం, అలాగా బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఏలియా అక్కడికి వచ్చి ఆమెను పిలిచి అంటున్నాడు, అమ్మా నాకు కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావా అని అడిగారు. ఆమె మంచినీళ్ళు తేడానికి అని చెప్పేసి ఆమె వెళ్తూ ఉంటుంటే మళ్ళా పిలిచి అంటాడు, అమ్మా నాకు ఒక రొట్టె తీసుకొని వస్తావా అని అడిగితే ఆమె అంటుంది, అయ్యా నేను నా కుమారుడు మరి చావకుండా బ్రతుకు నిమిత్తము నేను రొట్టెలు కాల్చుకోవటానికి నేను పొలల కోసం వచ్చానయ్యా అని చెప్పేసి ఆమె అతని ముందు చెప్పినప్పుడు అతను అన్న మాట ఏంటి తెలుసా? భయపడవద్దు, నీవు పోయి నీవు చెప్పినట్లు చేయము అంటే ఆ దైవజనులు అంటే ఏలియా అంటున్నారు, నేను చెప్పినట్లుగా నీవు చేయు. అయితే ఆ దైవజనుడిని గ్రహించింది ఎవరు? ఆ సారెపెత్తు విధవరాలు. వెంటనే ఏం చేసిందంటే, మరి మొట్టమొదట ఒక అప్పము, చిన్న అప్పము మొదట చేసిన ఆ యుద్ధకి తీసుకొని రొమ్ము అని చెప్పేసి అన్నారు ఆ ఏలియా గారు. దైవజనుడి నుండి ఏలియా, అమ్మ నువ్వు మొదట ఒక రొట్టె తీసుకొని మొదట నా యుద్ధకు తీసుకొని రా, తర్వాత నీవు నీ బిడ్డ కూడా తిను అని చెప్పినప్పుడు ఆమె మరి దైవజనుడు చెప్పిన ప్రకారముగా, దైవజనుడి మాట కూడా అందరూ వినాలి. దైవజనుడు చెప్పే మాటలు ఆయన సొంత మాటలేమీ బోధించరు. దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలనే దైవజనుడు బోధిస్తాడు. ఈ దైవజనుడు బోధిస్తున్న ప్రతి మాట కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడినటువంటి మాటే. కాబట్టి ఆ దైవజనుడు చెప్పిన మాట చెప్పినట్లుగా మనము చేయాలి. ఇక్కడ దైవజనుడు చెప్పిన ప్రకారముగా సారెపెత్తు విధవరాలు చేసింది. మొట్టమొదట ఒక అప్పమ్మ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చింది. తర్వాత మరి తన కుమారుడు తను కూడా రొట్టెలు కాల్చుకొని తినేసి మరలా ఆ బుడ్డి మళ్ళీ మూత బిగించేసి పక్కన పెట్టింది. ఆ తొట్టులో ఉన్న పిండి మూట గడేసి పక్కనే పెట్టింది. ఆ మరుసటి రోజు మరలా మరి రొట్టెలు కాల్చుకుందామని చూస్తే నిన్న ఎంతైతే పిండి ఉండేదో, నిన్న ఎంతైతే బుడ్డిలో నూనె ఉండేదో, మరుసటి రోజు ఆ నూనెలో బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి తరిగిపోలేదు. అలాగా ఆ రోజు కాదు, రెండో రోజు కాదు, మూడో రోజు కాదు, నాలుగో రోజు కాదు, ఆ యొక్క కరువు కాలం అంతా కూడా మరి పోషించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఎంత పిండి వాడినప్పటికీ మరుసటి రోజుకి మరలా తరిగిపోకుండా ఆ విధంగానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టే మరి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, భౌతిక సంబంధమైన ఆహారాన్ని కూడా దేవుడు మనకి సమకూరుస్తాడు. ఎప్పుడు ఆయన చెప్పినట్లుగా మనము ఏ లోటు కూడా ఇవ్వడండి దేవుడు. సింహపు పిల్లలు ఆకలిగొన్నవై జీవిస్తాయేమో కానీ మరి దేవుని విశ్వసించిన వారు ఏ మేలు కొదువై ఉండదు. ఒకళ్ళ సింహపు పిల్లలైనా సరే ఆకలితో ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారు ఆకలితో ఉంచడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నువ్వు ఆయన చెప్పినట్లుగా వింటే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే మీ సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అవును, అందుకే మరి ఆమె దైవజనుడికి ఇచ్చింది దేవుని ద్వారా ఆ కుటుంబం పొందుకుంది, పోషించబడింది. అందుకే ప్రభు అంటున్నాడు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును, క్షమించుడి మీరు క్షమించబడుదురు. మనం ఎలా చేస్తే అలాగే మనము కూడా పొందుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే దైవజనుడు చెప్పిన మాట కూడా మనము వినాలి. ఇంకా ఎలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఎలీషా గారు, దైవజనుడు ఎలీషా గారి జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎలీషా గారు కూడా ఒకసారి నయమాను ఆ ఎలీషా దగ్గరికి వస్తారు, తన కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి. మీకు అంత తెలుసు కాబట్టి ఆ రెండు మాటలు చెప్పేస్తాను. వస్తారు, వచ్చి ఆయన ఏదేదో ఊహించుకొని వస్తాడు ఎలీషా దగ్గరికి. మా దేశంలో నదులు లేవా, మా దేశంలో మరి పుణ్యక్షేత్రాలు లేవా అని చెప్పేసి ఏదో అనుకుంటాడు. వచ్చినటువంటి నయమాన్తో వచ్చినటువంటి వ్యక్తి అంటారు, అయ్యా
ఆయన వెండి బంగారాలు ఏమీ అడగలేదు. ఆయన ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయడానికి సిద్ధంగానే ఉన్నావు కదా, ఆయన గొప్ప కార్యం ఏమీ చేయమని చెప్పలేదు, ఆయన చెప్పినట్లుగా చెయ్యమన్నారు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి స్నానం చేయు అంటే అప్పుడు ఆయన చెప్పినట్లుగా దైవజనుడు ఎలీషా గారు చెప్పినట్లుగా ఆయన నమ్మి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగేసరికి తన కుష్ఠరోగము యావత్తు కూడా పోయి పసిపిల్ల దేహము వల్లే అతని శరీరము ఆయను. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే ఆరోగ్యం కూడా మనం అన్నీ పొందుకోవాలంటే ఆయన చెప్పినట్లుగా వినాలండి. ఆయన చెప్పినట్లుగా చేస్తే శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే అవమానంలో కూడా ఘనతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన చెప్పినట్లుగా చేస్తే మనము మన కుటుంబం కూడా పోషించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఆ విధంగా నోవాహు అట్లు చేసెను. ఎలా చేసినండి? ఆ విధముగా దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసెను. అబ్రహాము దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసెను. ఈరోజు మనం కూడా ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మనము కూడా చేయాలి. అలా చేసినప్పుడు మనకేమంటే పరలోకం కూడా మనకి దొరుకుతుంది. ప్రభు చెబుతూ ఉన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని ఆ ప్రభు చిత్త ప్రకారము, తండ్రి చిత్త ప్రకారము ఎవడైతే చేస్తాడో వాడే పరలోకంలో. ఒకవేళ నువ్వు ఏదో ఎప్పుడు ప్రభువా ప్రభువా అని తలుచుకోవడం, ప్రార్థన చేసుకోవడం కంటే ఆయన చిత్తము ఏంటో అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆయన చెప్పినట్లుగా చేయడం అనేది నేర్చుకోవాలి. ప్రభువా 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 అని చెప్పేసి నువ్వు అలా పలికినంత మాత్రాన ప్రయోజనం అయితే లేదు. కానీ ఆ ప్రభు ఏవైతే చెప్పాడో, ఆ ప్రభు ఏదైతే నేను చేయమని చెప్పాడో అది చేయు. అన్ని ఆశీర్వాదాలు కూడా నీ ఇంటి మీద ఉంటాయి ఆయన చిత్త ప్రకారంగా చేస్తే. కాబట్టి ఆ విధంగా ఎవరైతే పాటిస్తారో, ఆ విధంగా ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, ఆ మాట విన్న వారి గురించి యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. అదండి, మనము దేవుడు చెప్పిన ప్రకారంగా మనం చేస్తే, ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే, ఆయన మాట ప్రకారంగా మనం చేస్తే మనమందరం ఎవరమండి? దేవునికి స్నేహితులము. మరి అబ్రహాము కూడా ఏమంటాడు? అబ్రహాముని ప్రభు చెప్తున్నాడు, ఇతడు నా యొక్క స్నేహితుడు అని పేరు ఉన్నది ఆయనకి, దేవుని యొక్క స్నేహితుడు. ఇవాళ మనం కూడా దేవుని మాట వింటే మనం కూడా దేవుని యొక్క స్నేహితులమే. చాలామంది అంటూ ఉంటారు, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుడు అంటే నాకు ఇష్టం అండి. దేవుని ప్రేమించిన వాడు ఆయన ఆజ్ఞ కూడా పాటిస్తాడు. ఆజ్ఞ పాటించిన వాడు దేవుని ప్రేమిస్తున్నాడన్న మాట అబద్ధము. కాబట్టి దేవుని మాట మనము వినాలి, ఆయన చెప్పిన ప్రకారంగా మనము చేయాలి. ఆజ్ఞ ప్రకారంగా మనం ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే మరి శ్రమల్లో నుండి, బాధల్లో నుండి ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. అవమానంలో కూడా గొప్ప ఘనతను దేవుడు మనకి ఇస్తాడు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మన ఇంటినంతటిని కూడా ఆయన భౌతిక సంబంధమైన ఆహారంతోనూ, ఆత్మ సంబంధమైన ఆహారంతో కూడా దేవుడు పోషిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి ముఖ్యంగా అంటున్నాడు, మీరు నా మాట వింటే మీరందరూ నాకు స్నేహితులే ఉంటారు. మనము యేసు ప్రభు యొక్క మాటలు విని మరి యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించి ఆ దేవునికి స్నేహితులుగా ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.